వెల్కమ్ బ్యాక్. విశాఖ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో జరుగుతున్న అక్రమాలకు అడ్డు అదుపు లేకుండా పోయిందన్నారు బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు. చనిపోయిన వారు బతికొచ్చి మరీ రిజిస్ట్రేషన్లు చేయడం ఇక్కడ విచిత్రమన్నారు. అధికారుల అవినీతిపై కాస్త ఎటకారంగా స్పందించారు ఎమ్మెల్యే. పూసపాటి కుమార రఘునాథు రాజు అనే వ్యక్తికి ఆయన ఎక్స్ సర్వీస్ మెన్ ప్రభుత్వము 1987లో ఒక 2 ఎకరాల 83 సెంట్ల భూమిని కేటాయించింది. అది సర్వే నెంబర్ 228/5లో కేటాయించింది. అది భీముల నియోజకవర్గంలో ఉంది. తర్వాత ఆయన 3/9/2011లో చనిపోయారు. తర్వాత మళ్ళీ చనిపోయిన తర్వాత సేమ్ డే నెక్స్ట్ డే జనరల్గా మనం దానము కార్యక్రమాలు చేస్తాము. మళ్ళీ చనిపోయిన వ్యక్తులు కూడా కిందకు వచ్చేస్తున్నారు. ఎవరు తెచ్చేస్తున్నారు? సబ్ రిజిస్ట్రార్ గారు తీసుకొచ్చారు. భూదందా చేసే వాళ్ళు తీసుకొచ్చారు. ఆయన్ని ఎప్పుడు వచ్చారంటే 22/5/2013లో మధురవాడ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో వారు ప్రత్యక్షమయ్యి ఇక్కడ వారు ఫోటో అంటించి సబ్ రిజిస్ట్రార్ గారితో మాట్లాడి సబ్ రిజిస్ట్రార్ గారు అన్ని ధృవీకరించుకున్న తర్వాత మళ్ళీ పైకి వెళ్ళిపోయారు. డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ కూడా చేశారు 2918/2013. అది రిజిస్ట్రేషన్ అయిపోయిందని ఫ్యామిలీ మెంబర్స్ కూడా తెలియదు. అది పరిస్థితి విశాఖపట్నంలో ఉన్న పరిస్థితి. ఇది మనము భూములు ఎవరిదో పక్కోడితో ఆక్యుపై చేసి ఇది చేసి అదేం అక్కర్లేదు. అసలు ఇది బయటకు వస్తే ఇది ఇక చనిపోయిన వాళ్ళ మీద ఎవరెవరు చనిపోయారు, వాళ్ళ ఆస్తులు ఎక్కడున్నాయి అని ఆ వేట మొదలవుతుంది ఇప్పుడు. సో ఎంత దారుణంగా ఉందంటే, సో ఇప్పుడే చెప్పాను, నేను గౌరవ కలెక్టర్ గారికి కూడా చెప్పాను, కొంచెం చెప్పండి సార్ ఈ సబ్ రిజిస్ట్రార్లందరికీ కూడా చనిపోయిన వాళ్ళని వచ్చినప్పుడు కొంచెము మనము జాగ్రత్తగా చూసుకోవాలి. పేర్లు చనిపోయిన వాళ్ళు వస్తే రిజిస్ట్రేషన్ చేయకుండా కొంచెం కట్టడి చేయండి అని చెప్పాను.